విపస్సనా మెడిటేషన్ అనేది అతి పురాతనమైన ధ్యాన విద్య. ఆర్య అష్టాంగ మార్గాల్లో బుద్ధుడు కనుగొన్న ధ్యానము, విపస్సనా ధ్యానము ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ధ్యానం అనేది అతి పురాతనమైన ధ్యానము. మన ఆంధ్రప్రదేశ్లో భీమవరము, ఏలూరు, కడపలో సెంటర్లు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళి మనము మెడిటేషన్ చేయొచ్చు. అది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వెళ్ళి అక్కడ మెడిటేషన్లో జాయిన్ అవ్వచ్చు. రూపాయి కూడా మన దగ్గర ఛార్జ్ తీసుకోరు. మెడిటేషన్ తర్వాత ఆఫ్టర్ మెడిటేషన్ మనం నచ్చితే డొనేషన్ ఇస్తాము, లేదంటే లేదు. ముందు వాళ్ళు ఇస్తే మీరు తింటారు, లేదంటే మీరు ఇస్తే నెక్స్ట్ బ్యాచ్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ మెడిటేషన్ అనేది మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు మెడిటేషనే చేస్తారు. ఎవ్వరితో మాట్లాడకూడదు, సైగలు చేయకూడదు. మనకి సింగిల్గా ఒక రూమ్ ఇస్తారు. మనకి 2 సేవకులు ఉంటారు. మనం ఏదైనా అవసరమైతే సేవకులతో మాట్లాడాలి. మన పక్క వాళ్ళతో కానీ పక్క రూములో ఉన్న వాళ్ళతో కానీ మనం ఒక్క మాట కూడా ఆడకూడదు. ఆ మెడిటేషన్ చేసే టైంలో గురువుగారు ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం మనం ఫాలో అవ్వడమే. 1, 2, 3 రోజులు మెడిటేషన్ స్టార్ట్ అవుద్ది. అలాగే 4 రోజుల వరకు చాలా వికారాలు వస్తాయి. బట్టలు సింపుకొని పారిపోదాం అనిపిస్తుంది. చాలా కఠినంగా ఉంటుంది. గోడ దూకి పారిపోదామా, ఎవరికి చెప్పకుండా పారిపోదామా, ఏటి పరిస్థితి, ఏటి బాధ, నాకే ఎందుకు ఇంత కఠినమైన పరిస్థితులు వస్తున్నాయి అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ 10 రోజుల కోర్స్ అయిపోయినాక చాలా ప్రశాంతంగా మనకి ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి మనం ఇప్పుడు ఆందోళన చెందుతాం. ప్రతి చిన్న విషయానికి సలహా తీసుకుంటాం. నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, దీనికి సలహా ఏంటి, నాకు ఇలా సమస్య వచ్చింది, మా ఇంట్లో సమస్య ఉంది, దీనికి సలహా ఏంటి. ప్రతి చిన్న విషయానికి మనము ఎదుటి వ్యక్తి మీద ఆధారపడతాం. ఎప్పుడైతే ఈ విపస్సనా ధ్యానం, పురాతనమైన ధ్యానం మనం చేస్తామో అప్పుడు మన మట్టుగా మనకి ఆలోచన శక్తి ఎలా ఆలోచిస్తే ఆ పని వర్కౌట్ అవుతుంది అనే ఆలోచించే శక్తి మనలో ఉత్పన్నం అవుతుంది. విపస్సనా ధ్యానం అంత పవర్ఫుల్. మీరు విపస్సనా ధ్యానానికి వెళ్ళండి, వెళ్ళి